ఈరోజు బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేరణ, దేత్తడి, హారిక, మానస్, నాగులవల్లి ముగ్గురు హౌస్లో జోష్ నింపారు. ముగ్గురు హౌస్లో టాస్క్లు ఆడారు. అయితే తనుజ, ప్రేరణ మధ్య మాత్రం టాస్క్ హోరాహోరీగా సాగింది అని చెప్పవచ్చు. ప్రేరణ దెబ్బకి తనుజకి షాకు తప్పలేదు. మరోవైపు మానస్ పై గెలిచి కెప్టెన్ కంటెండర్ అయిన డిమాండ్ పవన్ సత్తా చాటాడు. ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మిగతాది బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అయితే వీటి కోసం బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ల హౌస్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే గౌతమ్, కృష్ణ, యాంకర్ జైన్ హౌస్లోకి వచ్చి టాస్కులు ఆడారు. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ప్రేరణ కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ తనుజకి షాక్ ఇచ్చిన ప్రేరణ సీజన్ 8 ఫైనలిస్ట్ ప్రేరణ లోపలికి ఎంట్రీ ఇచ్చి క్లాస్ ఇన్ క్లబ్ అనే రూట్ ఇన్ అనే టాస్క్ తనతో తలపడేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలి అని ప్రేరణ కాసేపు ఆలోచించి, అయితే నాతో పేరు ఆలోచించి నెక్స్ట్ అబ్బాయి కూడా రావచ్చు, వేరేలా టాస్కులు ఉండవచ్చు, నువ్వు టాప్ క్లియర్ అని తనుజ అంటుంది. నేను నీతో ఆడాలని ఉంది ప్లీజ్ అంటూ ప్రేరణని తెగ ఒత్తిడి చేసింది తనుజ. దీంతో సరే తనుజతోనే ఆడుదామని ప్రేరణ డిసైడ్ అయింది. తనుజతో ప్రేరణ గట్టిగా ఆడదామని నిర్ణయించుకొని అయితే ఈ టాస్క్లో ప్రేరణ ఇచ్చి పడేసింది. ఓవైపు తనుజ తెగ కష్టపడుతుంటే ప్రేరణ మాత్రం అవలీలగా తాడుపై నుంచి క్లాస్ చేస్తూ రోల్ సరిగ్గా హోలో పడేలా ఆడింది. తనుజ కూడా కష్టపడినా కూడా ప్రేరణపై గెలవలేదు. ప్రేరణ గెలిచింది. దీంతో తనుజ కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయిపోయింది. ఇది తనుజ ఫ్యాన్స్కి బాధాకరం. తనుజ ఫ్యాన్స్కి ఇష్టం, హ్యాపీనెస్. సుమన్ లక్కీ ఛాన్స్. కానీ ఇక తర్వాత సీజన్ 4 కంటెస్టెంట్ దేత్తడి హారిక హౌస్లోకి వచ్చింది. ఇక తనతో టాస్క్లో ఆడేందుకు సుమన్ శెట్టికి ఛాన్స్ ఇచ్చారు. ఓవర్ నిర్మించే ఈ టాస్క్లో పాపం సుమన్ శెట్టి గెలిపించుకునేందుకు హారిక ట్రై చేసింది. 2 సార్లు సుమన్ ఛాన్స్ కూడా వచ్చింది. కానీ సుమన్ శెట్టి కంగారుతో టాస్క్లో ఓడిపోయాడు. దీంతో రేస్ నుండి సుమన్ అవుట్ అయ్యాడు. మరోవైపు సంజన ఈ వారం ఎలాగైనా కెమెరాకి ఎక్కువగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. భరణి గారి మినరల్ టాబ్లెట్స్ తీసి దాచింది సంజన. నేను పెద్దగా కనిపించట్లేదు అన్నారు కదా, ఎలా కనిపించానో నేను చూస్తాను, నన్ను ఎంత బతిమాలినా కూడా భరణి అన్నకి ఇవి ఇవ్వను అంటూ కెమెరాలో చెప్పింది సంజన. డిమాండ్ జెండా పాతాడేమో ఎపిసోడ్ చివరిలో మానస్, నాగులవల్లి ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే కుర్చీ మడత పెట్టి సాంగ్ అందరితోనూ స్టెప్పులు వేయించారు. జోష్గా ఆడారు. తర్వాత తనతో టాస్క్ ఆడేందుకు డిమాండ్ పవన్ని అవకాశం ఇచ్చాడు. నైల్ నెట్ విన్ ఇట్ అనే ఈ టాస్క్లో మానస్పై ఆధిపత్యం చూపిస్తూ డిమాండ్ ఇరగదీశాడు. మానస్ పోటీ ఇచ్చినా కూడా డిమాండ్ గెలిచి కంటెంట్గా తన జెండా పాతేశాడు. ఇప్పటిదాకా జరిగిన కంటెండర్ టాప్ పోటీలో కేవలం 2 కంటెస్టెంట్లు అయ్యారు. కళ్యాణ్, డిమాండ్లతో పాటు ఇంకెవరికైనా రేపు కంటెండర్లు అయ్యే ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఈ బిగ్ బాస్లో కెప్టెన్సీ లాస్ట్ టాస్క్ కాబట్టి భరణి గారికి ఛాన్స్ వస్తే బాగుండని నేను కోరుకుంటున్నాను. శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.